నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా జువ్వలదిన ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా జువ్వలదినపై ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించారు. నెల్లూరెట్లా కదులుతున్నదంటే సయ్య సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కు శ్రీకారం చుట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేశామన్నారు. 26,000 కోట్ల పెట్టుబడులతో పనులు చేపట్టామని తెలిపారు. ఏపీ ఎకానమిక్ గ్రోత్ కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు. చంద్రబాబు ఏనాడు పోర్టులు హార్బర్ల గురించి ఆలోచన చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జువ్వలదిన్నను జాతికి అంకితం చేసి 2 ఏళ్లు దాటుతున్న మత్స్యకారుల చేతికెందుకు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. జువ్వలదిన్నలో 41,000 టన్నుల మత్స్య సంపద దొరుకుతుందన్నారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని జువ్వలదిన్న నుంచి తరలిస్తామని మత్స్యకారులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా. ప్రాణాలకు తెగించి తమిళ బోట్లను పట్టుకుంటే పోలీసులు, టీడీపీ నేతలు ఆ బోట్లను విడిపించుకుని పట్టుకుపోయారని వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారుడు రంగయ్య. కోస్ట్ గార్డులు, సివిల్ పోలీసులు అంతా కలిసి మత్స్యకారులను మోసం చేశారని వైఎస్ జగన్ ముందు వాపోయారు. ప్రభుత్వ పెద్దల సాయంతోనే తమిళ జాలర్లు బోట్లను విడిపించుకుపోయారని స్పష్టం చేశారు వైఎస్ జగన్. మేము కష్టపడి బోటు పట్టుకుంటే బోటు 8 నెలలన్నా మేము ఇక్కడ కాపలా కాసింది. 8 నెలల కాపలా కాస్తే ఒక్క రకాడ ప్రభుత్వం మా కంటెత్తి చూపిన వాళ్ళు లేరు. మాకు ఏంది మీ బాధ అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము ఎట్టో కాపలా పెట్టో చేసో ఏడా బోటు మేము కట్టి పెట్టుంటే మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం మా నెల్లచ్చి చేసి ఏ రూపమో ఆ 4 బోట్లు వెళ్ళిపోయిందన్న. ఏ రూపం వెళ్ళిపోయిందో మాకు తెలీదు. కానీ మేము కాపలాకి పెట్టుండం. కాపలా వాళ్ళ ద్వారా పోయిందో లేకపోతే ఏరే వాళ్ళ ద్వారా పోయిందో నాకేం తెలీదు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్న. ఇంతవరకు బోట్లు ఎత్తకపోయినా కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కట్టినారు. బోట్లు సీజ్ చేసినారు. బోట్లు ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి. బోట్లు మన కళ్ళ ముందరనే వీళ్ళంతా లాలూచిపడి బోట్లు సీజ్ చేసిన బోట్లు, ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు తీసుకొని పోయినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అన్న మాకు శాశ్వత పరిష్కారం ఏదంటే ఆ కడలూరు బోట్లు మాకు రాకుండా ఆపితే మేము ఇక్కడ బతకగలము. లేకపోతే మళ్ళీ వలసే పోవడానికి వస్తుందన్న. ఇది మా మీద గుర్తించి మీరు జగనన్న మీరు ఇప్పుడు మన సీఎంతో దృష్టికి తీసుకెళ్ళి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను జగనన్న. జువ్వలదిన మాత్రమే కాదు, మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు అన్నారు వైఎస్ జగన్. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. దశాబ్దాల కళ జువ్వలదిన్నెను సాధించిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్ వినియోగంలోకి రాకుండా కూటమి కుట్ర చేస్తోందని ఆరోపించారు. హార్బర్ను ప్రైవేటీకరణ చేసి మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు కాకాని. ఎంతోమంది మాటలు చెప్పినా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని సంపాదించినటువంటిది ఒకే ఒక్కడు, జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే. దాదాపు పూర్తయినటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడంతో ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి, మేము మా హక్కుగా అనుభవించేటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని మత్స్యకారులందరూ కళం ఎత్తిన తర్వాత ఈరోజు మీకు భరోసాని ఇవ్వడానికి జగనన్న స్వయంగా రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పోడి శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోడి శ్రీహరి ల్యాప్టాప్తో పాటు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం తాడేపల్లిలో పోడి శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. శ్రీహరి ఇంట్లో కూడా 2 గంటల పాటు పోలీసులు సోదాలు చేశారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి ఉగ్రవాద అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాత్రి నుంచి రెక్కి నిర్వహించడం ఏంటని పోలీసులను నిలదీశారు సజ్జల. ఎవరు ఒక ఉగ్రవాద శ్రీహరి ఒక జర్నలిస్ట్, అంతకుముందు సీనియర్ జర్నలిస్టు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా చేశారు 5 ఏళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక హోదాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎక్కడ ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అసలు ఎందుకు వచ్చినారో ఏదో చెప్పాల్సిన అవసరం లేదా? దానికి రెక్కి పెట్టి రాత్రి నుంచి ఎందుకు చేయాల్సిన అవసరమే ఉంది? ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా? పోనీ అంతా చేస్తే నాకు అర్థమవుతుంది, కేసు చూస్తే ఖచ్చితంగా అది ఏదో సోషల్ మీడియా రిలేటెడే ఉంటుంది. ఇంకా అది కూడా పూర్తి తెలియదు. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పోడి శ్రీహరి అరెస్టును భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. పోడి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్సీపీ భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవడానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది. తనపై హత్యాయత్నం జరిగితే చర్యలు తీసుకోకపోవడంపై ఈ నెల 18న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు మాజీ మంత్రి అంబటి. తనతో పోలీసులు సైతం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారని తెలిపారు. హింసించేందుకు ప్రయత్నించిన పోలీసులు తన ఇంటిపై దాడి చేసిన రౌడీ మోకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దీక్ష చేపడతానని స్పష్టం చేశారు అంబటి. రేపు 18వ తారీఖు శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాను. దేనికి చేస్తున్నానంటే, నేను అరెస్ట్ అయిన తర్వాత 37వ తారీఖు రాత్రి సుమారుగా 10:20 నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వరకు కూడా పోలీసులు నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన చట్ట వ్యతిరేకమైన ప్రవర్తన. నన్ను రాత్రి 31 ఆ డేలో
రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి నన్ను హింసించాలని ప్రయత్నం చేశారు. అది నేను. రెండవది ఏంటంటే, ఎవరైతే నా మీద దాడి చేసి నా ఇల్లు, నా ఆఫీసు, నా ఫర్నిచరు, నా కార్లు నష్టం చేసి నా కుటుంబం మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేశారో వారి మీద ఏం కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. తనపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీని కలిశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను పోలీసులకు వివరించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేసిన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అడిషనల్ ఎస్పీ నాయుడిని కోరారు వల్లభనేని వంశీ. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సదరు యూట్యూబ్ ఛానల్స్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు వల్లభనేని వంశీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన వెబ్సైట్లలో తప్పుడు కథనాలు రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్పై తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి చెందిన పలు వెబ్సైట్లలో తప్పుడు కథనాలు వస్తున్నాయని, నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను కోరింది. ఇలాంటివి పునరావృతం అయితే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ హెచ్చరించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ బెయిల్ పై విడుదలయ్యారు. గిరీష్ కు కుప్పం కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. నిన్న రాప్తాడులో గిరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీ పేరు ఏంటంటే గిరీష్ రెడ్డి అని చెప్పాను. నువ్వు నిన్న అంటే 14th మండే మధ్యాహ్నం 2 గంటలకు ఏం పోస్ట్ పెట్టావు అబ్బాయి, నేను సో అని చెప్పి మాట్లాడాను. సార్ నేనైతే పోస్ట్ పెట్టలేదు, నా అకౌంట్స్ అన్ని మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను, చూపించాను కూడా. మఫ్టీలో వచ్చేసి నేమ్ బ్యాడ్జెస్ లేవు, ప్రైవేట్ వెహికల్, కర్ణాటక వెహికల్. టోల్ గేట్స్లో కూడా పోలీస్ కార్డ్ పెట్టేసి వెళ్ళారు, కానీ అది ప్రైవేట్ వెహికల్. వాళ్ళ పేర్లు కూడా నాకు ఎక్కడ రివీల్ చేయలేదు. అతను సిఐ గారితో కూడా రివీల్ చేస్తారు. రాజకీయం చాలా కాస్ట్లీ అయిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కోట్ల రూపాయలు పెడితే కానీ రాజకీయం చేయలేమన్నారు. డబ్బులకు కులాలు మతాలు లేవని, ఏ కులమైనా డబ్బు పెట్టిన వారే లీడర్ అవుతారని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. రెడ్డిలైనా, ఎస్సీలమైనా, బీసీలమైనా ఒక రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. ఫస్ట్ డబ్బులకు కులాలు లేవు, మతాలు లేవు. డబ్బులకునే కులాలు, మతాలు. డబ్బు పెడితేనే రాజకీయం చేయగలుగుతాం. డబ్బు పెట్టే ఎస్సీ పెడితే ఎస్సీ లీడర్ అవుతాడు, బీసీ పెడితే బీసీ అవుతాడు, రెడ్డిలు పెడితే రెడ్డిలు అవుతారు. డబ్బు పెడితేనే కదా రాజకీయం నడిచేది. కాస్ట్లీ రాజకీయాలు అయినాయి, అన్ని కోట్ల రూపాయలతో రాజకీయం అయింది. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కొత్త కుట్రకు తెరలేపిందన్నారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు ఆయన. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల తరఫున కేసీఆర్ నాయకత్వంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు కేటీఆర్. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇవ్వాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం. మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పేర్ని నాని సెటైర్లు వేశారు. డీలిమిటేషన్ కోసం అన్ని పార్టీలకు లెటర్లు రాయడం, తిరగడం బదులు చంద్రబాబును ఓ గదిలోకి పిలిచి డీలిమిటేషన్కు ఓటు వేయొద్దని చెబితే సరిపోతుంది కదా అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపించినట్లు డీలిమిటేషన్ను కూడా ఆపించొచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టా అయితే మాట్లాడి ఆపేయండి చంద్రబాబు గారిని తనకున్న పలుకుబడితో ఆపిచ్చేశాడో, చంద్రబాబు గారిని రూమ్లో కూర్చోబెట్టి డీలిమిటేషన్కి ఓటైపోకండి చంద్రబాబు గారు అంటే చాలు, అయిపోయింది కదా. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గరికి మన కర్ణాటక వాడికి రాసి, కేరళ వాడికి రాసి, మహారాష్ట్ర వాడికి రాసి, తమిళనాడు వాడికి రాసి, ఆంధ్ర వాడికి రాసి, అన్ని పార్టీల వాళ్ళకి రాసి, ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వన్ షాట్. అట్లాగే ఓటైపోక చంద్రబాబు అంటే ఆపేస్తాడు కదా. ఇంత చిన్న విషయాన్ని ఆయన మర్చిపోయి లెటర్లు ఇదంతా అనవసరం అని నాకు అనిపించేది.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్య కాండకు దిగారు. టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇవ్వలేదని ఏకంగా టోల్ సిబ్బందినే కిడ్నాప్ చేశారు ఆయన. ఈ ఘటన కర్నూలు గుంటూరు జాతీయ రహదారి 340C టోల్ ప్లాజా వద్ద జరిగింది. టోల్ గేట్ వద్దకు కారు రావడంతో లావాదేవీల విషయంలో సిబ్బంది కారును అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కారునే అడ్డుకుంటావా అంటూ బుడ్డా అనుచరులు టోల్ సిబ్బందిని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మొక్కజొన్న రైతులకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పలు గ్రామాల్లో ఆయన స్వయంగా పర్యటించి మొక్కజొన్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంట పండించండి, మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా పండించాక పత్తా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులను బ్లాక్లో కొని పెద్ద ఎత్తున పంట సాగు చేస్తే కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిట్టుబాటు ధరకు రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమ పంటకు సరైన ధర లభించడం లేదని ఆగ్రహించిన పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆన్లైన్లో క్వింటాకు సుమారు 16,000 రూపాయల ధర ఉండగా మార్కెట్లో ఆన్లైన్ బహిరంగ వేలం ద్వారా కేవలం 11,000 రూపాయలకే కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. దీంతో క్వింటాకు సుమారు 3,000 రూపాయల నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామస్తులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. 15 రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీ సెక్రటరీ నిర్మించుకుంటున్న ఇంటికి నీళ్లు పుష్కలంగా వెళ్తున్నాయని, కానీ తమకు తాగడానికి కూడా నీళ్లు రావడం లేదని ఆరోపిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు సింగర్ మంగ్లీ. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియదన్నారు మంగ్లీ. తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అవి చూసి తానెంతో మనోవేదనకు గురవుతున్నానని వాపోయారు సింగర్ మంగ్లీ. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,71,864 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,61,526 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 4,46,537 మంది హాజరు కాగా 3,59,816 మంది పాస్ అయ్యారు. బాలురు 76%, బాలికలు 85% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభతో బాలికలే పైచేయి సాధించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి మరణించాడు. కమరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ చేసిన డిటోనేటర్లు, జిల్టన్ స్టిక్స్ పేలగా భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో మరో గ్యాస్ సిలిండర్ పేలటంతో భారీ విధ్వంసం జరిగింది. మృతి చెందిన వారు మాబున్ని, విశ్వనాథ్ రెడ్డి, మధు, ఇస్లాం భాషా, బాబా ఫక్రుద్దీన్లకు గుర్తించారు. పేలుడు ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు జరిగిన స్థలాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సత్యసాయి జిల్లాలో పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమ్మరవాండ్లపల్లిలో జెలిటన్ స్టిక్స్ సిలిండర్ పేలి పలువురు మృతి చెందడంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. దురదపాడు గ్రామానికి చెందిన ఓ 2 రైతులు పొలం పనుల కోసం వెళుతూ ఉంటే దారిలో అడ్డగించిన ఎస్ఐ సాయి కిషోర్ విచక్షణ రహితంగా కొట్టాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధం లేని పేకాట కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. దళితులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రైతుల కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు.
ఏపీలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గ్యాస్ కొరతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి గ్యాస్ ఏజెన్సీల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ వినియోగదారులకు మాత్రం క్షేత్రస్థాయిలో గ్యాస్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. గ్రామాల్లోకి వచ్చి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. జాతీయ వార్తల వివరాలకు వెళదాం. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కన్యాకుమారిలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రధాని ర్యాలీకి భారీగా ప్రజలు తరలి వచ్చారు. పలువురికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు ప్రధాని. ర్యాలీ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తమిళనాడు ప్రజలను కోరారు ప్రధాని మోదీ. మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించడమే ఎజెండాగా రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. నారీశక్తి వందన్ అధినియం, నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ బిల్లులపై లోక్సభలో చర్చ, ఓటింగ్ జరగనున్నాయి. ఇందుకోసం 18 గంటల సమయం కేటాయించారు. లోక్సభ ఆమోదం తర్వాత ఈ నెల 18న ఈ బిల్లులు రాజ్యసభ ముందుకు వస్తాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై చర్చించారు. డీలిమిటేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఖర్గే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే మద్దతిస్తామని ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమైన కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీలిమిటేషన్ అంశంలో తమిళనాడు గళాన్ని పట్టించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు స్టాలిన్. ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం భద్రతను పెంచింది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్తో విభేదాల నేపథ్యంలో ఇటీవలే రాఘవ్ చద్దాకు భద్రత విత్డ్రా చేసుకుంది పంజాబ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ 24వ ముఖ్యమంత్రిగా తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో ప్రమాణం చేయించారు గవర్నర్ సయ్యద్ అటా హస్నై. సామ్రాట్ కేబినెట్లో 2 జేడీయూ నేతలు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. వీరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అసోం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భుయాన్కు 3 పాస్పోర్ట్లు ఉన్నాయంటూ ఇటీవల ఆరోపించారు పవన్ ఖేరా. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ అశోక్ కుమార్ మిట్టర్కు ఈడీ హీట్ తగిలింది. పంజాబ్లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జలంధర్లోని మిట్టల్ నివాసం సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అశోక్ మిట్టల్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియు క్యాంపస్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరిగాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు దాదాపు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి 350కు పైగా అశ్లీల వీడియోలు రికార్డ్ చేశాడు. వాటితో ఆ మైనర్లను బ్లాక్మెయిల్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అమరావతి పోలీసులు నిందితుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ను తాజాగా అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్తో యుద్ధంలో నాటో నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని మరోసారి ట్రంప్
తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నాటో అమెరికాకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదంటూ విమర్శలు చేశారు. అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ ఈ కూటమి అండగా లేదని ట్రంప్ ఆరోపించారు. భవిష్యత్తులోనూ దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని మండిపడ్డారు. నాటో నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్టు సంచలన ప్రకటన చేశారు ట్రంప్. కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శాశ్వతమైన ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు. టెహ్రాన్తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణను పునరుద్ధరించకుండానే అవి ముగిసే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో 14 మధ్య తలెత్తని వివాదం చల్లారడం లేదు. పోప్ లియోను ఉద్దేశించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. 2 నెలల్లో నిరాయుధులైన 42,000 మంది ఆందోళనకారులను ఇరాన్ చెప్పేసిందని, ఈ విషయాన్ని ఎవరైనా పోప్ లియోకు తెలియజేయాలన్నారు. ట్రంప్ వర్సెస్ పోప్ వివాదంపై స్పందించారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్. యుఎస్ పాలసీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నైతికతకు సంబంధించిన విషయాలను పోప్ లియో పరిమితమైతే బాగుంటుందని వాన్స్ అభిప్రాయపడ్డారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన $238 మిలియన్ విలువైన నిఘా నేలకు కూలింది. MQ-4C ట్రైటాన్ పేరున్న డ్రోన్పై ఎటువంటి దాడి జరగలేదని, సాంకేతిక లోపంతో కూలిపోయిందని అమెరికా నేవీ పేర్కొంది. అంతర్జాతీయ గగనతలంలో హర్మూజ్ జలసంధిపై గస్తీల్లో ఉండగా ట్రైటాన్ అకస్మాత్తుగా ఎమర్జెన్సీ కోడ్ను రిలీజ్ చేసింది. అనంతరం కనిపించకుండా పోయింది. నేవీ సేఫ్టీ కమాండ్ దీన్ని క్లాస్ ఏ ప్రమాదంగా వర్గీకరించింది. అమెరికా దిగ్బంధనం వేళ గత 24 గంటల్లో హర్మూజ్ జలసంధి గుండా 20కి పైగా వాణిజ్య నౌకలు ప్రయాణించినట్టు యుఎస్ మీడియా పేర్కొంది. 2 అమెరికా అధికారులు ఈ విషయాన్ని చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్లోకి బయటకు వెళ్లే సరుకు రవాణా, కంటైనర్, ట్యాంకర్ నౌకలు ఇందులో ఉన్నాయని చెప్పింది. ఇరాన్ దాడుల ప్రమాదాన్ని తగ్గించుకోవడాన్ని కొన్ని నౌకలు తమ ట్రాన్స్పాండర్లు లేకుండా ప్రయాణించినట్టు WSJ తన కథనంలో పేర్కొంది. ఇక అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కథనాలను ఖండించింది. టర్కీ కమ్రహాన్ మరాస్లో ఘోరం జరిగింది. ఐసర్ కాలిక్ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ ఉపాధ్యాయుడు, 12 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. టర్కీ కహ్రమన్ మరాస్లో ఘోరం జరిగింది. ఐసర్ కాలిక్ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ ఉపాధ్యాయుడు, 12 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1264 పాయింట్లు లాభపడి 78,111 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388 పాయింట్లు పెరిగి 24,231 వద్ద ముగిసింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సంపద 10 లక్షల కోట్ల మేర పెరిగింది. బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఇవాళ హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,350 రూపాయలుగా నమోదైంది. నిన్న 1,53,930 రూపాయలుగా స్థిరపడగా ఇవాళ ఒక్కరోజే 1,420 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర 1,42,400 రూపాయల వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో 146 పరుగులకి ఆల్అౌట్ అయింది. మిచెల్ మార్ష్, ముకుల్ చౌదరి, బదోని కాస్త మినహా మిగిలిన ప్లేయర్స్ చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లలో సలాందార్కు 4 వికెట్లు, భువనేశ్వర్కు 3, కృణాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ పంత్ హేజిల్వుడ్ బౌలింగ్లో గాయపడ్డాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.